యూనో ద ఎంటైర్ థింగ్. ఇప్పుడు మూర్తి గారు అన్నట్టు యాటిట్యూడ్గా ఈ హీరో ఉన్నాడు, నేను వీడి ఫ్యాన్ కాదు, యాటిట్యూడ్గా వాడినాడు, డౌన్ టు అర్త్, అసలు మీ హీరోలు ఉంటామా లేదా కూడా ఇంకా తెలియని పరిస్థితి, క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. రేపు ఎవరో ఒకరు ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేస్తాడు. ఓకే, దర్ ఈస్ అ మూవీ యూ షుడ్ వాచ్. మీరు ఏ దాకా వెళ్ళిపోతున్నారు, ఏ దాకా వెళ్ళిపోతుంది ఇంకా ఫ్యూచర్లో, ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత. ఇప్పుడే ఆల్రెడీ ఓన్లీ మోషన్ క్యాప్చర్ ద్వారా మీ ఫేస్ని, మీ ఎక్స్ప్రెషన్, మీ అంటే నాట్ యూ, జనరల్గా మెజర్మెంట్స్ చేస్తున్నారు అంటున్నారు. లేదు, ఇప్పుడు నాన్నగారికి బెంగళూరులో చేయించాం, బెంగళూరులో కూడా ఉంది. బెంగళూరు గవర్నమెంట్ తయారు చేసి వైట్ ఫీల్డ్లో పెట్టారు. బట్ 1 week బ్యాక్ నాన్నగారిది నెక్స్ట్ సినిమా కోసం వి జస్ట్ గాట్ ఫోటోగ్రామెట్రీ. ఇప్పుడు సింపుల్గా ఒక 20 రోజులు 30 రోజులు ఇస్తే చాలు, మిగతా 70 రోజులు బాడీ డబుల్స్ తోటి మోషన్ క్యాప్చర్ తోటి లాగించేస్తున్నారు కదా ఇప్పుడే ఆల్రెడీ. మీరు ఏ దాకా వెళ్ళిపోతారు? ఓకే, మూర్తి గారు మీ కాలం అప్పుడు అందరూ లైవ్ మ్యూజిక్తో చేసేవాళ్ళు. మ్యూజిక్ సాంగ్ రికార్డ్ చేసేటప్పుడు అందరూ వచ్చి ఆర్కెస్ట్రా అందరూ చేసేవారు. ఎవడైనా ఒక్కడు తప్పు చేస్తే మొత్తం రీప్లేస్ చేయాలి. పాట పాడేటప్పుడు మేమందరం చిన్నప్పుడు స్టూడియోకి వెళ్ళేవాళ్ళం, ఎస్పీపీ గారు వీళ్ళందరూ పాడేటప్పుడు ఒక్కసారి మొదలెట్టారంటే ఎండ్ దాకా ఇట్ ఈస్ 1 single టేక్, మధ్యలో ఆపలేరు. ఇప్పుడైతే ఒక్కొక్క బిట్గా రికార్డ్ చేస్తున్నారు. కోరస్ తప్పు చేసినా కూడా మామూలు తిట్లు తినేవాళ్ళు కాదు, దే హ్యావ్ టు సింగ్ ఆల్ ఓవర్ అగైన్. నాకు బాగా గుర్తు, పుణ్యభూమి నా దేశం దాదాపు 14 సార్లు 15 సార్లు పాడాల్సి వచ్చింది బాలు గారు. గస ఆయన బయటకు వచ్చి ఉండేటప్పుడు ఆయన టేక్ ఆయన గస వచ్చేది. సో వీ సా దట్. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మీకు లైవ్ ఆర్కెస్ట్రా ఉందని మీరు సాంగ్ వింటున్నారా, లేకపోతే ఆల్రెడీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ సాంగ్ వింటున్నారా? మీరు పాట వినేటప్పుడు బాగుందా లేదా అని వింటున్నారు. రేపు సినిమా చూసేటప్పుడు విష్ణువా ప్రభాస నిజంగా యాక్ట్ చేశాడా, లేకపోతే వాడు ఏ అవతార్ యాక్ట్ చేసిందా, లేదా వాడు డూప్ యాక్ట్ చేశాడా అనేది మీకు అనవసరం. మీరు సినిమా చూసేటప్పుడు మేక్ బిలీవ్. రెండోది, నీకెందుకు చెప్పను నా డూప్ యాక్ట్ చేశాడని చెప్పి? నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా, నువ్వు వచ్చేది నన్ను చూడడానికి, నేనే కనిపిస్తున్నాను కదా అక్కడ నీకు. సో వాట్స్ యూ ప్రాబ్లమ్? దిట్ షుడ్ంట్ బి అ ప్రాబ్లమ్ ఫర్ యూ. సో మీకు బాడీ డబుల్ ఉన్నారా? నాకు ఇప్పుడు దాకా నా హైట్కి ఒక్కడు మాత్రం దొరికాడండి కన్నప్పకి, బట్ హీ వాజ్ 4 inches షార్టర్ దెన్ మీ. సో దానివల్ల ఆర్మ్ సరిపోలా మాకు. అంటే కొన్ని షార్ట్స్కి ఎందుకు వస్తాయంటే జీవి డబుల్ యూనిట్కి ఏమవుద్ది, వెనకాల లాంగ్ షార్ట్స్లో మేము నడిచేది కానీ జనాలు మాస్టర్ షార్ట్స్లో ఇప్పుడు మేజర్ యాక్టర్స్ ఇక్కడ ఉన్నారనుకో, నా బ్యాక్ షాట్ తీయాలనుకో, ఇట్ వుడ్ హెల్ప్ అ బాడీ డబుల్. ఐఎమ్ సర్చింగ్, బట్ నా హైట్ నా స్ట్రక్చర్కి దొరకలా. సో ఇప్పుడు తగ్గాను, ఏమైనా దొరుకుతారేమో అని చూడాలి. ప్రభాస్ గారు 30 నిమిషాల పాటు ఉన్నారు ఈ సినిమాలో. 30 నిమిషాల పాటు ఉన్నారంటే కనీసం 30 రోజులైనా కాల్ షీట్లు ఇవ్వాల్సిందే. అవసరం లేదండి ఈ టైంలో. అంటే ప్రభాస్ గారిదిను, అక్షయ్ కుమార్ గారిదిను, మోహన్ లాల్ గారిదిను ఎలా చేసామంటే, బికాజ్ వీ హ్యాడ్ లిమిటెడ్ డేట్స్, less than 10 days వీళ్ళందరిది. సో మేము ఏం చేసాం, వీ యాక్చువల్లీ షాట్ ఎవ్రీథింగ్. సెట్ ముందు వేసేసుకున్నాం, లైటింగ్ అంతా మ్యాచ్ చేసుకున్నాం. కెమెరామ్యాను థియేటర్ ఆర్టిస్ట్ని పిలిపించుకున్నారు, కెమెరా మూమెంట్స్ డైరెక్టర్ అంతా చేసాం. డైరెక్టర్ సెట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, అంతా షూట్ చేసాం, ఎడిట్ చేసుకున్నాం, చూసుకున్నాం. కరెక్షన్స్ ఏమైనా ఉందా అని ఇప్పుడే మాట్లాడేసుకుందాం, లేదు దీస్ ఆర్ ద డైలాగ్స్, దిస్ ఇస్ ఇట్, డన్. యాక్టర్స్ వచ్చారు, షూట్. సో వీ రీషాట్ ద ఎంటైర్ థింగ్ అగైన్. యాక్టర్స్ ఆల్రెడీ ఒకటి చేసేసాం, ఇంకొన్ని యాక్టర్స్ని పెట్టి యాక్టర్స్ని రీప్లేస్ చేసి చేసాం. సో కెమెరాస్ వే లాక్, దట్ వాజ్ లాక్, దిస్ వాజ్ లాక్. ముగ్గురికి ఎక్కడ బాడీ డబుల్స్ వాడాలన్న అవసరం అవసరం ప్రభాస్ గారు కానీ ప్రభాస్ గారు కానీ బాడీ డబుల్ లేదు. ఇప్పుడు ఆయన తెలుసు కదా, అది కాదు సార్. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే సార్, స్క్రీన్ మీద కనిపిస్తుంది డూబా నిజంగా హీరోనా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దీన్ని ఒక హీరోగా ఎలా చూస్తారు సార్? అది మీరు సినిమా చూసేటప్పుడు మీకు ఇబ్బంది కలగనప్పుడు అది డూప్ అయితే ఏంటి, హీరో అయితే ఏంటి, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సీ ద డిస్కషన్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ దట్ ఒక యాక్షన్ సీక్వెన్సెస్ దీనికి ముందు డూప్లు ఉండేవాళ్ళు, అది తెలిసిపోయేటివి అప్పట్లో. సో మీరు కూడా ఎక్స్క్యూజ్ చేశారు, చాలామంది హీరోస్ని ఎక్స్క్యూజ్ చేశారు. మా అందరిని, మా జనరేషన్ కానీ, నా ముందు జనరేషన్ కానీ మీరు ఎక్స్క్యూజ్ చేశారు. ఓకే, డూప్ అనేది మీరు ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు టు సాటిస్ఫై యూ వీఆర్ యూజింగ్ ద టెక్నాలజీ, ఆడియన్స్ని సాటిస్ఫై చేయడానికి యూజింగ్ ద టెక్నాలజీ. సో దర్ ఇస్ నథింగ్ రాంగ్. అది తెలియనంత వరకు యూ షుడ్ బీ హ్యాపీ.
తెలిస్తే దెన్ యూ షుడ్ క్వశ్చన్ ఇట్, అదేంటంటే డూప్తో చేశారు అది. కానీ మేకింగ్ వీడియోలు బయటకు వస్తున్నప్పుడు మనకి హీరో కనిపించట్లేదు, నాకు డూబులే కనిపిస్తున్నారు. ఇప్పుడు నేను థియేటర్కి వెళ్తుంది నా హీరోని చూడడానికి, థియేటర్కి వెళ్తుంది నేను 150 రూపాయలు 200 పెడుతుంది నా హీరోని చూడడానికి, కానీ ఫ్యాన్ అనుకుంటే అది వాడు తప్పు కాదు. అది ఎక్కువ రోజులు ఉండదండి ఫీలింగ్. ఎందుకు చెప్పినా నేను, ఆడియన్స్ కూడా ఎవాల్వ్ అయిపోతున్నారు. యాజ్ లాంగ్ as ద డిఫరెన్స్ ఇస్ నాట్ నోన్ ఇట్ ఈస్ ఓకే. కానీ ఏ షాట్లో ఎవరు చేశారనేది మాత్రం బయట పెట్టకూడదు. ఫర్